వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో హెచ్పి వాళ్ళది ఈ ల్యాప్టాప్ని మాత్రం వదిలద్దంటాను బై. వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను బై. 32,000కి మంచి ఫీచర్స్తో పాటు మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. ఈ ల్యాప్టాప్ని మిస్ కావద్దంటాను. నేను మిస్ అయినట్టు మీరు అయితే మిస్ కావద్దు. అంత మంచి స్పెసిఫికేషన్స్ మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో దాని గురించి చెప్తాం. చెక్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసము కంటిన్యూ అయితే ఇట్లా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అమెజాన్ నుంచే చూపిస్తున్నారు. హెచ్పి వాళ్ళది మంచి ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చారు. ఇది హెచ్పి వాళ్ళది 255G9 అన్నమాట, 2025 మోడల్. ఇది వచ్చేసరికి అయితే Ryzen 5 5625U ప్రాసెసర్తో పాటు వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటాను. 8GB ర్యామ్, 512GB స్టోరేజ్, AMD వాళ్ళ రేడియన్ గ్రాఫిక్స్ వస్తుంది. అండ్ 15.6 ఇంచెస్ డిస్ప్లే, 1.49 వెయిట్తో పాటు వస్తుంది, 47 వెయిట్తో పాటు వస్తుంది. ఏందన్న అసలు ఈ ల్యాప్టాప్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో స్టార్ట్ చేసే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వాళ్ళకి అండ్ ఆల్సో అమెజాన్ వాళ్ళ వెబ్సైట్లకి థ్యాంక్స్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన క్రియేట్ వాళ్ళకి. ఇక్కడ ప్రైజ్ పై నేను ఉన్న సిచ్యువేషన్స్లో నాకు ఈ ల్యాప్టాప్ గురించి ఐడియా లేకుండే, ఇప్పుడు మాత్రం మంచి ఐడియా వచ్చేసింది పీసీ ల్యాప్టాప్స్ గురించి. కాబట్టి ప్రస్తుతానికి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్కి బెస్ట్ ల్యాప్టాప్ వస్తుంది అనుకోవచ్చు. Ryzen 5 5625U వచ్చేసరికి 6 core 12 thread ప్రాసెసర్, హెక్సా కోర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి ఈ ల్యాప్టాప్ యువర్కి బెనిఫిట్, స్టూడెంట్స్కి అండ్ కొంతమంది లైవ్ స్ట్రీమ్ చేస్తారు ల్యాప్టాప్స్లో నుంచి కూడా, వాళ్ళకి అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు మీరు. అండ్ వేరే కోడింగ్ ఎడిటింగ్ పర్పస్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. డిగ్రీ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్స్. బడ్జెట్లో 30,000కి వస్తుంది, తీసుకోమని అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. ఇక్కడ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రాసెసర్ వచ్చేసరికి అఫీషియల్ AMD వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక స్పెసిఫికేషన్స్కి వెళ్ళినప్పుడు నాకు ఇది బాగా నచ్చింది ఏంటంటే డీటెయిల్గా ఉంది. సో ఇది 5000 సిరీస్ ప్రాసెసర్, Ryzen 5 5625U ప్రాసెసర్, Zen 3 ఆర్కిటెక్చర్ మీద ఉంది. ఇక్కడ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అయితేనేమో 6 కోర్తో వస్తుంది, 12 థ్రెడ్స్, బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2.3 GHz బేస్ ఫ్రీక్వెన్సీ అండ్ 4.3 GHz ఏమో మ్యాక్స్ బూస్ట్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. 19 MB క్యాచ్ పవర్తో పాటు వస్తుంది. 15 వాట్స్ పవర్ కన్జంప్షన్ అనమాట. పవర్ బూస్ట్ అయినప్పుడు పోయి మీకు కొంచెం ఇంకెక్కువనే పవర్ అయితే తీసుకుంటుంది. TSMC వాళ్ళ 7 nanometer FinFET టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేశారు. సో ఈ ప్రాసెసర్లో ఇన్స్ట్రక్షన్ సెట్ చూసుకుందాం. XS86-64 దాంట్లో చూసుకుంటే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ AMD వర్చువలైజేషన్ V ఉంది. అండ్ AVX2 FMA3 MMX plus SSC 4.1 నుంచి SSC 4.4A SSC E3తో పాటు వస్తే 2022లో లాంచ్ అయింది ప్రాసెసర్ ఇది. కానీ మీ వర్క్ ఏదైతుందో బై అవన్నీ కూడా రన్ చేసేస్తుంది. మంచి ప్రాసెసర్. ఓల్డ్ అయినా సరే కూడా బై మీ డైలీ టాస్క్ యాక్టివిటీస్ అన్నీ కూడా రన్ అయిపోతాయి. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మాత్రమే విండోస్ 11, 10, RHL, లినక్స్ ఇవన్నీ కూడా Ubuntu అవన్నీ కూడా రన్ అయిపోతాయి. సో నీట్గా చూసుకుంటే USB 3.0 Gen 2 పోర్ట్స్ సపోర్ట్ ఉంది. USB 2.0 480 Mbps. ఇక్కడ Mbps గిగాబైట్స్ ఎంత వస్తుంది అనేసి అయితే స్పీడ్స్ పెట్టారు. PCI 3.0 స్లాట్స్తో సపోర్ట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి అయితే NVMe సపోర్ట్తో పాటు వస్తుంది. DDR4 ర్యామ్ సపోర్టు, మ్యాక్సిమం 64GB దాకా ర్యామ్ అయితే వస్తుంది. UDIM ఇది DDR4 39 MHz, DDR4X 42-64 MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. ఒకవేళ మదర్ బోర్డ్లో ఆప్షన్ ఉంటే ఇట్లా ECC సపోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. కమింగ్ టు గ్రాఫిక్స్కి వచ్చేసరికి అయితేనేమో ఇది AMD వాళ్ళది రేడియన్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది 7 గ్రాఫిక్ కోర్ కౌంట్స్తో పాటు కూడా వస్తుంది. 800 MHz ఫ్రీక్వెన్సీ, 2GB వీడియో మెమరీ, అంటే ర్యామ్ నుంచే మెమరీని అయితే తీసుకుంటుంది అన్నమాట. సో దానివల్ల మీకు ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక్కోసారి 6GB ర్యామ్ ఉన్నట్టు చూపిస్తుంది అన్నమాట. సో ఈ ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు నా అడ్వైజ్ ఏంటంటే మీరు ర్యామ్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ చేసుకోండి అనేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను.
అండ్ ఇక్కడ డిస్ప్లే పోర్ట్ వచ్చేసరికి అయితే మంచి రెజల్యూషన్తో పాటే సపోర్ట్ చేసే 4K రెజల్యూషన్తో పాటు కూడా మీకు ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. AMD వల్ల ఫ్రీసింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఎన్హాన్స్ వర్చువల్ వైరస్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. మీకు స్పెసిఫికేషన్స్లో కూడా మెన్షన్ చేసారు. సో అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ల్యాప్టాప్లో మాత్రం పోయి అంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది, కానీ కొన్ని లైక్ చిన్న చిన్న వీడియో ఎడిటింగ్స్ ఉంటాయి కదా, లైక్ షార్ట్ వీడియోస్ కానీ లేకపోతే బిలో 10 minute వీడియోస్ 2-3 లేయర్లు ఉన్న వీడియోస్ ఉంటాయి కదా, 1080p వీడియోస్, అవి ల్యాప్టాప్లో మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ముందే చెప్తున్నా, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం పవర్ తొందరగా డ్రైన్ అయిపోతుంది. సో ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. అదే మీరు ఇమేజ్ ఎడిటింగ్, ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్స్ అవన్నీ కూడా యూజ్ చేస్తే ఇట్లా నార్మల్ వర్క్స్కి అయితే సరిపోతుంది. ఇది మంచి కెమెరాతో పాటు వెబ్ క్యామ్తో పాటు కూడా వస్తుంది. అండ్ పెద్ద డిస్ప్లే పై మీకు 15.6 inch డిస్ప్లే వస్తుంది కాబట్టి నెంబర్ కీప్యాడ్తో పాటు వస్తుంది, టచ్ ప్యాడ్. అండ్ ఇక్కడ మీకు పోర్ట్స్ చూసుకుంటే ఈథర్నెట్ పోర్ట్ వస్తుంది, HDMI పోర్ట్, Type-C పోర్ట్, అండ్ ఆల్సో 2-in-1 ఆడియో అండ్ ఆల్సో మైక్ పోర్ట్ రెండు కూడా వస్తున్నాయి. దానికి ఆపోజిట్ చూసుకుంటే SD కార్డ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది, 2 USB పోర్ట్స్, ఛార్జింగ్ పోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పోర్ట్స్ చూసుకోవచ్చు వన్స్ అగైన్, ఇక్కడ ఛార్జింగ్ పిన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కలర్ టోన్స్ అంతా కూడా బాగున్నాయి. సో ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, అన్న ఇంతగానో చెప్పిన అడిషనల్ది మర్చిపోయినాం, మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోయినాం ఏంటంటే బ్యాటరీ అనమాట. సో ఇక్కడ బ్యాటరీకి సంబంధించింది చూసుకుందామే. సో ఇక్కడ మోడల్ ప్రాసెసర్కి సంబంధించిన మోడల్ అయితే ఇక్కడ మెన్షన్ చేసారు, పోర్ట్స్ గురించి మెన్షన్ చేసారు, స్క్రీన్ గురించి మెన్షన్ చేసారు, గ్రాఫిక్స్ ఎంత ఉందని కూడా మెన్షన్ చేసారు. ఇక్కడ అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే నాకు ఎక్కడ కూడా బ్యాటరీ అయితే కనిపించలేదు. కిందికి వచ్చేసేద్దాం, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వచ్చేద్దాం. బ్యాటరీ గురించి ఏమైనా మెన్షన్ చేస్తారా, బ్యాటరీ కెపాసిటీ ఎంత అని. సో 1.5 kgs వెయిట్, బ్లూటూత్ వస్తుంది, AMD వాళ్ళ రేడియన్ గ్రాఫిక్స్, బిల్ట్-ఇన్ స్పీకర్స్, SSD అండ్ స్టోరేజ్, ర్యామ్, ప్రాసెసర్, మోడల్ నెంబర్, నోట్బుక్ సిరీస్, అంతే. ఇక్కడ బ్యాటరీ ఎంత ఉందనేసి అయితే ఒకటి లేదు. మోస్ట్లీ బై ఇన్ జనరల్గా చెప్పుకుంటే నార్మల్ బై మీకు బేసిక్ యూస్కి 3 hours వచ్చే బ్యాటరీ వస్తుంది దీంట్లో, ఇంత తక్కువ రేట్లా. సో ఇక్కడ పోర్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇది బై నేనైతే ఒకటే రికమెండ్ అయితే చేస్తాను, ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో తీసుకోవచ్చా అంటే బై 30,000కి తీసుకోమంటాను బై. నేను ఉన్నప్పుడు అయితే ఈ ల్యాప్టాప్ లేకుండే, లేదంటే అయితే ఇదే ల్యాప్టాప్ తీసుకుంటుండే 30,000కి. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వచ్చింది, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది బై, మంచి కోర్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే బై 6 కోర్స్ వస్తున్నాయి కాబట్టి మీరు దీంట్లో లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. కొన్ని బేసిక్ అనమాట, అంత పెద్ద హెవీగా లైవ్ స్ట్రీమ్ చేయలేరు కానీ బేసిక్ లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. కోడింగ్, వీడియో ఎడిటింగ్ అవన్నీ కూడా ఈ ల్యాప్టాప్ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఎవరు తీసుకొచ్చారంటే బై డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇద్దరు తీసుకోవచ్చు. మీరు కోడింగ్ నేర్చుకుంటారు, కోడింగ్ కోర్సెస్ గురించి నేర్చుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళంటే చిన్న చిన్న వీడియో ఎడిటింగ్స్ ఉంటాయి కదా 10 minutes లోపల, అట్లాంటివి చేసుకోవచ్చు. షార్ట్స్ ఎడిటింగ్ చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు యూట్యూబ్ ఛానల్కి కావాలన్నా సరే కూడా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. బెస్ట్ అంటాను ల్యాప్టాప్ తీసుకోవడము. ప్లస్ నా అడ్వైస్లో పోయి చాలామంది నా సబ్స్క్రైబర్స్, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, విలేజ్ నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ల్యాప్టాప్ బెస్ట్ అంటాను పోయి. ఎందుకంటే మోస్ట్లీ ల్యాప్టాప్లో కాంపోనెంట్స్ మంచివి ఇస్తారు, ప్లస్ అప్గ్రేడేషన్ తక్కువ ఉన్నా సరే కూడా ఇష్యూస్ తక్కువ వస్తాయి. సో ల్యాప్టాప్ బెటర్ అంటాను పోయి వాళ్ళకి. ఇన్ కేస్ ఏమైనా వేరే ఇష్యూస్ అంటే పోయి బ్యాటరీకి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అదనమాట. సో తీసుకోవాలా వద్దా అంటే నేనైతే పోయి తీసుకోమనేసి అయితే అంటాను. సో ఇది నా రికమెండేషన్, నా అడ్వైజ్ అనమాట. సో 30,000కి ఛాన్స్ అయితే వదలకండి, 30,000కి మంచి ల్యాప్టాప్ వస్తుంది, తీసుకోమనేసి అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. సో వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది, ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా మంచిగా చేసాం అని అంటే ఒక లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయమనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను బై 30,000కి. అంటే ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకుని 35,000 లోపల, 35,000 లోపల వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అంటాను. సో నేనే ఏమంటున్నా అంటే ఇలాంటి ల్యాప్టాప్స్ మనకు కావాలి,
మంచి ఫీచర్స్తో పాటు మంచి ప్రాసెసర్ పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది, ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంది, అండ్ ఆల్సో మంచి పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, వెయిట్ కూడా తక్కువ ఉంది. కాబట్టి వాల్యూ ఫర్ మనీ స్టూడెంట్స్కి, కోడింగ్ చేసే వాళ్ళకి, బడ్జెట్లో చూసే వాళ్ళకి, ఆఫీస్ పర్పస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్స్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. కంపల్సరీ తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా భయ్. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి భయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.